ఇక కల్తీ మద్యం కేసును సిబిఐకి అప్పగించాలంటున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. అప్పుడే చంద్రబాబు చిత్తశుద్ధి తెలుస్తుందంటున్నారు. ప్రభుత్వానికి తెలియకుండానే ములకల చెరువులో కల్తీ మద్యం తయారు చేశారా అని పెద్దిరెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందన్నారు. ప్రతి 4 బాటిల్లో ఒకటి నకిలీదే అంటూ ఉన్నారు. సిట్లో చంద్రబాబుకు కావలసిన వాళ్లే ఉన్నారు అంటూ పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు. అలాంటి తప్పు చేస్తే ఈరోజు మనం చూస్తాం మల్కల్ చెరువులో ఏ విధంగా ఒక ఫ్యాక్టరీని నిర్మించారు. ఎక్సైజ్ వాళ్ళకి తెలియదా, లేదా పోలీస్ వారికి తెలియదా, ప్రభుత్వానికి తెలియదా, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ లేదా? అన్నీ ఉండి కూడా ప్రభుత్వం తరఫునే చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజు కూడా ఆలగడ్డలో బయటపడింది ఒక డంపు. ఇప్పటికే 10-11 డంపులు బయటపడితే ప్రతి 4 బాటిల్లో ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్ అంటే 4వ వంతు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించి వీళ్ళు లాభపడే పరిస్థితి చేస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా ఇది మళ్ళా ఒక సిట్ వేసాడు. సిట్ వేసేదే కాకుండా ఆ సిట్లో సభ్యులంతా కూడా ఆయనకు కావాల్సిన వాళ్ళే వేసుకున్నాడు. ఏకముందే ఆయన సిట్టుకు నిర్దేశించే విధంగా జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కూడా దీంట్లో పాత్ర ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఇంత సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి అతను ముఖ్యమంత్రి కావడం. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు ధైర్యం ఉంటే మొన్న ఏదైతే మిథున్ రెడ్డి అమిత్ షా గారికి లేఖ రాశాడో సిబిఐకి ఇవాళ ఈ కేసులు అని చెప్పి, ఆ విధంగా నువ్వు సిబిఐకి అప్పగించి నీ చిత్తశుద్ధిని చాటుకోవాలి తప్ప నీ దొంగ చాటు వ్యవహారం చేయకూడదని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. రైట్, మా ప్రతినిధి శివ మనతో జాయిన్ అవుతున్నారు ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించి మనకు అప్డేట్స్ అందించడానికి. శివ, ముందు నుంచి కూడా జోగి రమేష్ నేనే తప్పు చేయలేదు, కావాలంటే ప్రమాణం చేస్తాను, ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి ఒకవేళ చంద్రబాబు రాకపోతే నేనే ఆయన ఇంటికి వెళ్తాన్నారు. ఇంకోవైపు పెద్దిరెడ్డి సిబిఐకి అప్పగించాలి ఈ కేసు అంటున్నారు. ఎందుకంటే సిట్లో వాళ్ళ మనుషులే ఉన్నారు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటూ ముందు నుంచి చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది చెప్పండి ఒకసారి. సుమతి, మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలకి కేంద్రమైంది. ఇక తాజాగా జోగి రమేష్ ఏదైతే ఉందో ప్రధానంగా చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారంలో జనార్దన్ విడుదల చేసిన వీడియోలో జోగి రమేష్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కూడా ఆయన చెప్పిన ప్రకారమే తాను ఇక్కడ కానీ అక్కడ కానీ ఏర్పాటు చేశానని చెప్పాడు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ తన పాత్ర లేదు, ప్రభుత్వమే కుట్ర పన్నింది, కావాలంటే తిరుమలైనా లేకపోతే కనకదుర్గ గుడికైనా చంద్రబాబు ఇంటికైనా వెళ్ళి ప్రమాణం చేస్తాను, తాను సిద్ధంగా ఉన్నాను, ఏం శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను, లేకపోతే వాళ్ళు చేయాలని చెప్పి ఆయన నిన్న బిగ్ టీవీతో మాట్లాడిన సమయంలో ఇదే వర్షం చెప్పాడు. తాజాగా ఈ రోజు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేగాని ఒక అడుగు ముందుకేసి కొద్దిసేపట్లోనే విజయవాడ నగర తనపై వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తాను ఏ తప్పు చేయలేదు, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పి విజయవాడ సిపిని జోగి రమేష్ కలవకూడదు. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా 4 రోజుల క్రితం కూడా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశాడు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ నిర్వహించాలని. తాజాగా దీనికి అనుసంధానంగా కొద్దిసేపు క్రితమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసుకుంది. సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది, దానివల్ల ప్రయోజనం లేదు. మిథున్ రెడ్డి చెప్పినట్లు సిబిఐ దర్యాప్తుకి నిర్వహించాలి, దాన్ని డిమాండ్ చేయాలని చెప్పి కూడా పెద్దిరెడ్డి అయితే కోరిన పరిస్థితి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ ఇట్లా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా ముఖ్యంగా మొదట తెలుగుదేశం పార్టీ నేతలు ఇన్వాల్వ్ అవటం, ఆ తర్వాత వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, ఆ తర్వాత మూలాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలకే చుట్టుకోవడం. తాజాగా జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ చాట్ చేసిన ఒక స్క్రీన్ షాట్ బయటకు రావడం పెను సంచలనానికి కారణమైంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కసారిగా అప్రమత్తమై రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశానికి ఖండించడంతో పాటు సిబిఐ దర్యాప్తుకి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలు తప్పు చేశారు, దీంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దీన్ని వెలికి తీశామనేది ప్రభుత్వం చెప్తుంది. కొద్దిసేపటి మంత్రి కొల్లు రవీంద్ర సైతం కూడా ఇదే అంశాన్ని వ్యక్తపరిచారు. సో మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన మాత్రం కొంత దీంట్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తాం. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రస్తుతం
సవాల్ చేయడం కానీ లేకపోతే ప్రమాణం చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ అలాగే గత 5 సంవత్సరాల కాలంలో కూడా వైసీపీ తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఇదే ఫార్ములా ఎందుకు అమలు చేయలేదని చెప్పి టీడీపీ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు సుమతి. రైట్ శివ, మొత్తానికి నకిలీ మద్యం కేసు ఇప్పుడు వైసీపీకి మెడకు చుట్టుకుంది. మరి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటూ వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అయితే సిట్ వేసింది. చూడాలి మరి ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.